ఫస్ట్ ఈ అదేంటి గ్రీక్ ఇన్వేషన్ అనేది చూస్తే కనుక ఫస్ట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అనమాట. గ్రేట్ అనేది జరిగిందనమాట. ఫస్ట్ ఏంటి కాంక్వెస్ట్ అండ్ ఇండియన్ క్యాంపెయిన్స్ అనమాట. 336 ఆ టైంలో బికేమ్ ద కింగ్ ఆఫ్ మెస్డోనియా అనమాట. అలెగ్జాండర్ అనే అతను సన్ ఆఫ్ ఫిలిప్ II అనమాట. ఇతను ఫిలిప్ II కొడుకు అనమాట. ఆ మెసిడోనియా అనమాట. మెసిడోనియా బికేమ్ ద కింగ్ 336 ఆ టైంలో కింగ్ అయ్యాడు BCEలో. ఎంబార్క్డ్ ద క్యాంపెయిన్ అంటే క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాడు టు కాంకర్ ఏషియన్ కాంకర్ చేయడానికి ఇతను క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేశాడు అనమాట. కాంకర్డ్ ఏషియా మైనర్ అనమాట. ఇరాన్, ఇరాక్, కొంత ఏషియా ప్రాంతమైన చిన్న ప్రాంతం అనేది ఇరాన్, ఇరాక్ ఇలాంటి ప్రాంతాలని ఆక్యుపై చేశాడు అనమాట. మేజర్ బాటిల్స్ చూస్తే కనుక 330లో ఇతను ఏం చేశాడంటే పర్షియన్ ఎంపైర్ని అనెక్స్ చేశాడు అనమాట. ఆఫ్టర్ డిఫీటింగ్ డేరియస్ III అనమాట. డేరియస్ IIIని డిఫీట్ చేసిన తర్వాత అట్ ద బ్యాటిల్ ఆఫ్ ఆర్బెలా అనమాట. ఆర్బెలా అనే మేళా అని అనమాట. ఇది అనెక్స్డ్ పర్షియన్ ఎంపైర్ అనమాట. పర్షియన్ ఎంపైర్ని డిఫీట్ చేశాడు అనమాట. పర్షియన్ ఎంపైర్ని డిఫీట్ చేశాడు, ఎనెక్స్ చేశాడు అనమాట. మొత్తం తీసేసుకున్నాడు ఆఫ్టర్ డిఫీటింగ్ డేరియస్ III. ఈ డేరియస్ III అనే సంబంధించిన పర్షియన్ ఎంపైర్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని ఆక్యుపై చేశాడు అనమాట. అంతేకాకుండా ద బ్యాటిల్ ఆఫ్, అదేం బ్యాటిల్ అంటే బ్యాటిల్ ఆఫ్ అర్బెలా, గౌగమేళా కానీ అర్బెలా అంటారనమాట. అర్బెలా ఆర్ గౌగమేళా అంటే ఎంట్రీ ఇంటూ ఇండియా. ఇండియాలో ఎప్పుడు జరిగింది 326 అనమాట. 326లో స్మాల్ రూలర్స్ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా అనమాట. అంబి ఆఫ్ తక్షశిల ఇదనమాట. స్మాల్ రూరల్ నార్త్ వెస్ట్ ఇండియాలో అంబి అనే అతను ఉన్నాడు అనమాట. తక్షశిలలో అతను ఏం చెప్పాడు, ఓకే మీకు సరెండర్ అయిపోతున్నాం, మమ్మల్ని ఏం చేయకండి, మాతో ఫైట్ ఏం చేయకండి అని చేశాడు అనమాట. అప్పుడు ఫైట్ ఏం చేయలేదు. తర్వాత పోరస్ ఉన్నాడు, ఇతను పురు అనమాట. రూలర్స్ ఆఫ్ జేలం అనమాట. జేలం రీజియన్లో ఇతను ఏంటి బ్యాటిల్ ఆఫ్ హైడాస్పెస్ అనమాట. హైడాస్పెస్ అనేది జేలం దగ్గర జరిగిందన్నమాట. బ్యాటిల్ ఆఫ్ హైడాస్పెస్ ఇది చాలా గ్రేట్ బ్యాటిల్ అనమాట. అంత ధైర్యంగా అతను అంత పెద్ద ఎంపైర్ అయినా కానీ, ఇతను అంత చిన్న ఎంపైర్ అయినా కానీ అంత ధైర్యంగా పోరాడాడు. ఇతను బ్రేవరీ చూసి అతను ముగ్ధుడు అయిపోయాడు అనమాట. చివరికి ఓడిపోయినప్పటికీ అతను ఇంప్రెస్ అయ్యి అతను కింగ్డమ్ ఇచ్చేసాడు అనమాట. రిస్టోర్డ్ పురుష్ వస్సాల్ రోల్ అంటే అతను కింద పనిచేసేలాగా ఒప్పుకొని అతని కింగ్డమ్ అతనికి చేతిలో పెట్టాడు అనమాట. పోరస్ కంటిన్యూ టు రూల్ అండర్ అలెగ్జాండర్ కమాండ్ అనమాట. అతని కమాండ్లో అతను కింద పాలించేవాడు. అలెగ్జాండర్ ఆర్మీ రివోల్ట్స్ అనమాట. తర్వాత ఏమైంది, అలెగ్జాండర్ ఆర్మీ అనేది బియాస్ తర్వాత దాటి వెళ్ళని చెప్పారనమాట. ఎందుకంటే ఫ్యూర్ ఆఫ్ ఈ ఇండియన్ ఆర్మీస్, పవర్ఫుల్ ఇండియన్ ఆర్మీస్ అన్నాయి, అతనితో మేము పోరాడలేమన్నట్టు కొంచెం భయపడి వెనక్కి వెళ్ళినట్టు అన్నారనమాట. ఎస్పెషల్లీ ద నందాస్ ఆఫ్ మగధ అనమాట. నందా వాళ్ళు ఉన్నారు మెయిన్గా, అటు వెళ్ళొద్దు అని కొంచెం రిఫ్యూజ్ చేశారనమాట. అలెగ్జాండర్ వాజ్ ఫోర్స్ టు రిట్రీట్ అనమాట. కానీ అలెగ్జాండర్కి నచ్చలేదు, వెనక్కి వెళ్ళడం, అలాగ తిరిగి వెనక్కి వెళ్ళడం అనేది నచ్చలేదు అనమాట. నచ్చకపోవడంతో రిట్రీట్ అనమాట. తర్వాత ఇతను వెనక్కి కదిలిపోయాడు అనమాట. తర్వాత ఇతను ఏమైపోయాడు అంటే అతను చనిపోయాడు అనమాట. అలెగ్జాండర్ ఏం చేశాడంటే 4 జనరల్స్ అనమాట టు గవర్న్ నార్త్ వెస్టర్న్ టెరిటరీస్ని గవర్న్ చేయడానికి వదిలేడు అనమాట. అందులో ఒకటేంటి సెలికస్ I నికేటర్ అనే అతను. యూడమస్ అనే అతను వాజ్ ద లాస్ట్ జనరల్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్ ఇండియా అనమాట. సెలికస్ I నికేటర్, యూడమస్ అనే అతను లాస్ట్ జనరల్ ఆఫ్ అలెగ్జాండర్ అనమాట ఇన్ ఇండియాలో. డైడ్ ఇన్ బ్యాబిలోన్ అనమాట. 323లో బ్యాబిలోన్లో చచ్చిపోయాడు. 32కే చచ్చిపోయాడు అనమాట. మ్యాసకర్ ఆఫ్ మసంగా అనమాట. మ్యాసకర్ ఆఫ్ మసంగా క్యాపిటల్ ఆఫ్ అశ్వక అనమాట. రిపబ్లిక్ మోడర్న్ డే కునార్ పాకిస్తాన్. రెసిస్టెడ్ అలెగ్జాండర్ ఉమెన్ వారియర్స్ మసంగా ఫాట్ బ్రేవ్లీ బట్ వర్ మ్యాసకర్డ్ ఆఫ్టర్ సరెండరింగ్ అనమాట. ఏంటి మ్యాసకర్ అట్ మసంగా అనమాట. మసంగా అనేది ఏంటి క్యాపిటల్ ఆఫ్ అశ్వక రిపబ్లిక్ అనమాట. అశ్వక రిపబ్లిక్ సంబంధించిన మసంగా మ్యాసకర్ అయితే మసంగా అనమాట. ఈ మ్యాసకర్ ఏం జరిగింది, ఇక్కడ పెద్ద ఇదేంటి నరుక్కోవడాలు జరిగినాయి అనమాట. అశ్వక సంబంధించిన మసంగా అనే ఒక క్యాపిటల్ ఉందన్నమాట. అది ఇప్పుడు ఎక్కడ ఉందంటే కునార్ అనే పాకిస్తాన్లో ఉంది. వాళ్ళు ఏం చేశారంటే అలెగ్జాండర్ రెసిస్ట్ చేశారనమాట. వీళ్ళు ఏంటంటే ఉమెన్ వారియర్స్ అనమాట. ఆ మసంగా ఫాట్ బ్రేవ్లీ, చాలా ధైర్యంగా పోరాడారు అనమాట. బట్ వారు మ్యాసకర్డ్ ఆఫ్టర్ సరెండరింగ్ అనమాట. తర్వాత
ఫాట్ బ్రేవ్లీ బట్ మ్యాస్కడ్ అనమాట, చాలా వరకు చనిపోయారు అనమాట. సో తర్వాత సరెండర్ అయిపోయారు. ఇంపాక్ట్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్ ఆన్ ఇండియా అనమాట. ఇంపాక్ట్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్ ఆన్ ఇండియా చూసుకుంటే కనుక పొలిటికల్ ఇంపాక్ట్ అనమాట. యూనిఫైడ్ నార్త్ ఇండియా అండర్ ద మౌర్యన్ ఎంపైర్ అనమాట. మౌర్యన్ ఎంపైర్ అప్పుడు మొత్తం అందరూ యూనిఫై అయ్యారు. ఎలాగా ద పొలిటికల్ టర్మైల్ లెఫ్ట్ అలెగ్జాండర్ డిపార్చర్ హెల్ప్డ్ ద చంద్రగుప్త మౌర్య, ఇదే అనమాట. అతను తీసుకొచ్చిన పొలిటికల్ టర్మైల్ అందరూ షేక్ అయిపోయారు కదా, ఆ షేక్ అయిపోయిన దాంట్లో ఈ యొక్క చంద్రగుప్త మౌర్య రైజ్ అవ్వడానికి, వాళ్ళంతా ఒకే దానికి తేట పైన యూనిఫై అవ్వడానికి ఛాన్స్ అయిందనమాట. గ్రీక్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. గ్రీక్లో అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. ఎలాగా ఫస్ట్ పాయింట్ స్ట్రాటిగోస్ అంటే ఏంటంటే గ్రీక్ మిలిటరీ గవర్నర్ అనమాట. గ్రీక్ మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది జరిగింది అనమాట. ఫస్ట్ పాయింట్ స్ట్రాటిగోస్ అనే వాళ్ళని పెట్టారనమాట. స్ట్రాటిగోస్ అంటే వాళ్ళ గవర్నర్ని ఇక్కడ పెట్టారనమాట. ఇంట్రడ్యూస్ ద గ్రీక్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్. గ్రీక్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అనేది అలా నెమ్మదిగా వచ్చిందనమాట. లాటర్ ఇది ఎవరు అడాప్ట్ చేసుకున్నారంటే మౌరియన్స్ అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత ఏంటి, కల్చరల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ చూస్తే కనుక డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ గ్రీస్, వాళ్ళిద్దరికి కాంటాక్ట్ అవడంతో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ కానీ, ఫిలాసఫీ కానీ, గవర్నెన్స్ కానీ, సైన్స్ కానీ ఇలాంటివి జరిగినాయి. గ్రీక్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా కంటిన్యూడ్ అండర్ చంద్రగుప్త మౌర్య అనమాట. చంద్రగుప్త మౌర్య కానీ అశోక టైంలో వాళ్ళ సెటిల్మెంట్స్ అనేవి జరిగినాయి అనమాట ఇండియాలో. గ్రీక్ సెటిల్మెంట్స్, సిటీస్ ఫౌండెడ్ బై అలెగ్జాండర్ ఏ సిటీస్ ఫౌండ్ చేశాడంటే అలెగ్జాండ్రియా అనమాట, ఇన్ కాబుల్, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అలెగ్జాండ్రియా ఇన్ కాబుల్ అనమాట. అంతేకాకుండా బూసిఫలా అనమాట. బూసిఫలా అనేది నేమ్డ్ ఆఫ్టర్ అలెగ్జాండర్ హార్స్ అనమాట, నియర్ జేలం దగ్గర. బూసిఫలా అనేది ఇది అలెగ్జాండర్ హార్స్, ఆ హార్స్ పేరే అక్కడ ఒక జేలం దగ్గర ఊరి పేరు పెట్టారనమాట. అంతేకాకుండా సింధులో అలెగ్జాండ్రియా అనే పేరు పెట్టారనమాట, అలెగ్జాండ్రియా అదనమాట. తర్వాత ఏంటి, ట్రేడ్లో ఏం చూస్తే కనుక న్యూ ల్యాండ్ అండ్ సీ ట్రేడ్ రూట్స్ అనమాట. కొత్త ట్రేడ్ రూట్స్ కనుక్కోవడం. అంతేకాకుండా కనెక్టెడ్ ఇండియా విత్ గ్రీస్ కానీ పర్షియా కానీ కనెక్ట్ అవ్వడం. గ్రీక్ మర్చెంట్స్ అండ్ క్రాఫ్ట్మెన్స్ వాళ్ళతో ట్రేడ్ చేయడం కానీ, కార్పెంటరీ, షిప్ బిల్డింగ్ కానీ, చారియట్ మేకింగ్ కానీ ఇలాంటివన్నీ ఫ్లరిష్ అయినాయి అనమాట. ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ ఆర్ట్ మెయిన్ ఇదే అనమాట. థియేటర్లో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనమాట. గాంధార అనేది ఏంటి, ఫ్యూజన్ ఆఫ్ గ్రీక్ అండ్ ఇండియన్ ఆర్ట్ స్టైల్స్ అనమాట. ఈ గాంధార అనేది గ్రీకులది ఇండియన్ ఆర్ట్ని ఫ్యూజన్ని గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటారు. లాటర్ ఇది తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరిని, బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ స్కల్ప్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ యవనికా అనమాట. యవనికా అనేది ఇంట్రడక్షన్ జరిగిందనమాట. యవనికా అంటే కర్టెన్స్ అనమాట ఇండియన్ థియేటర్లో. ద యూజ్ ఆఫ్ కర్టెన్స్ ఇన్ స్టేజ్ ప్లేస్ అనమాట. బస్ ఇంట్రడ్యూస్ బై గ్రీక్స్ అనమాట. మన యొక్క థియేటర్స్లో వెనకాల కర్టెన్లు వేయడం కానీ, లేకపోతే ఇంట్రడక్షన్లో బయట ఇలా పైన మొదట్లో తెర ఇలా తీస్తాం కదా, ఆ కర్టెన్లు అనేది ఇంట్రడక్షన్ అనేది ఈ గ్రీకుల వల్లే జరిగింది. లింగ్విస్టిక్ అండ్ సైంటిఫిక్ ఇంపాక్ట్ చూస్తే కనుక ఇండియాస్ రోమక సిద్ధాంత అనమాట, ఆస్ట్రానమీ బుక్ సంబంధించి అది ఈ గ్రీకుల యొక్క నాలెడ్జ్ బట్టే ఇన్ఫ్లుయెన్స్ అయిందనేది చెప్తారనమాట, రోమక సిద్ధాంత అనేది. అంతేకాకుండా గ్రీక్ ఆస్ట్రాలజీ, వాళ్ళ ఆస్ట్రాలజీ అనేది మన ఇండియన్ హోరశాస్త్ర అంటే హోరోస్కోప్స్ని ఇంపాక్ట్ చేసిందనమాట. జోడియాక్ సైన్స్ అనమాట, లైక్ టౌరస్ కానీ, అరీస్ కానీ, ఈ జోడియాక్ సైన్స్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందన్నమాట మన యొక్క జోడియాక్ సైన్స్లో. అంతేకాకుండా ఇండియన్ సూత్ర అనమాట. ఇండియన్ సూత్ర అనేది మ్యాథమెటికల్ టెక్స్ట్స్ అనమాట. ఇన్ఫ్లుయెన్స్ బై పైథాగరస్ థీరం అనమాట. వాళ్ళ పైథాగరస్ థీరం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనమాట. ఇండియన్ వర్డ్స్ లైక్ శర్కర అనమాట, షుగర్, చక్కెర అంటాం కదా, అది శర్కర అంటారనమాట. అది కూడా షుగర్ అనమాట. ఇన్ఫ్లుయెన్స్ బై గ్రీక్ అనమాట. ద గ్రీక్ వర్డ్ లైక్ సెంటర్ కానీ అండ్ క్యాంప్ ఎంటెడ్ ఇన్ ఇండియన్ వొకాబులరీ అనమాట. మధ్య స్థానం, సెంటర్ కానీ, క్యాంప్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అని చెప్తున్నారు అనమాట. అలెగ్జాండర్ కంట్రిబ్యూషన్, ఇతని కంట్రిబ్యూషన్ చూస్తే ఫస్ట్ ఇతనే యూజ్ చేసిన నేమ్ ఏంటంటే ఫస్ట్గా ఇండియా అని యూజ్ చేశాడు అనమాట. గ్రీక్ ట్రాన్స్లేటెడ్ హింద్ యాజ్ ఏ ఇండస్ అనమాట. హిందీని ఇండస్ అనే ట్రాన్స్లేట్ చేశారు, లీడింగ్ టు ద టర్మ్ ఇండియా అనమాట. అంతేకాకుండా ఎస్టాబ్లిష్డ్ క్రోనాలజీ
ఇన్ ఇండియన్ హిస్టరీ అనమాట. ఎస్టాబ్లిష్డ్ క్రోనాలజీ అనమాట. ఈ క్రోనాలజీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు అనమాట ఇండియన్ హిస్టరీ. హిస్ ఇన్వేషన్ హెల్ప్స్ హిస్టోరియన్స్ డేట్ ఇండియన్ డైనాసిటీ ఎస్పెషల్లీ బిఫోర్ మౌర్యన్ ఎంపైర్ అనమాట. మౌర్యన్ ఎంపైర్ కన్నా ముందు మన ఇండియన్ హిస్టరీ అనేది వీళ్ళ వల్ల తెలిసింది, కొంచెం గుర్తింపు వచ్చింది, ఇలా బయటపడింది అనే కొన్ని చెప్పచ్చు అనమాట. అలెగ్జాండర్ ఇన్వేషన్తో కొంత కొంత ఉన్నప్పటికీ చాలా ఇంపాక్ట్ అనేది జరిగింది అనమాట. వీళ్ళ యొక్క గాంధార స్టైల్ ఆఫ్ సంబంధించి కానీ, వీళ్ళకి సంబంధించిన యవనికాస్ కానీ, అంతేకాకుండా వీళ్ళు చేసిన ఆ కుదుపులు, ఆ యొక్క డిస్టర్బెన్స్ వల్ల చంద్రగుప్త మౌర్యన్ కింగ్డమ్ వాళ్ళు బయటికి రావడం కానీ ఇవన్నీ జరిగిందనమాట. అదనమాట. ఫస్ట్ నీకేంటంటే అలెగ్జాండర్ అనేది 356 ఆ టైంలో పుట్టాడు అనమాట. 336లో అతను కింగ్ అయ్యాడు. 330లో ఏం చేశాడు, డేరియస్ 3ని ఓడించాడు. బ్యాటిల్ ఆఫ్ అర్బెలా అనేది గౌగమేళా అనేది సంబంధించి. తర్వాత ఏం జరిగింది, 326లో ఇండియాకి వచ్చాడు. ఇండియా వచ్చి ఒక బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ జరిగిందనమాట. అంతేకాకుండా ఇతను ఇంకో అతను కూడా చూశాడు. ఆ అతను ఏంటి, సరెండర్ అయిపోయాడు అనమాట. అంబీ ఆఫ్ తక్సిలా అనమాట. అంబీ అనే అతను నేను ఓడిపోతున్నాను, నమస్కారం అని చెప్పేసి వచ్చేసాడు అనమాట. ఇదనమాట. 326లో మ్యాసకర్ ఆఫ్ మసంగా అనమాట. మ్యాసకర్ ఆఫ్ మసంగా అనేది జరిగిందనమాట. ఏంటి ఆ 326? అదే టైంలో ఇక్కడ నుంచి ఉమెన్ వారియర్స్ అశ్వక రిపబ్లిక్ అనేవాళ్ళు ఫైట్ చేస్తూ ఆఫ్టర్ సరెండర్ అయ్యారనమాట. 325 వచ్చేసరికి రిటర్న్ జర్నీ అనమాట. రిటర్న్ జర్నీ వచ్చేసి లివింగ్ జనరల్స్ టు గవర్న్ నార్త్ వెస్ట్ ఇండియా అనమాట. అతను 325కి రిట్రీట్ చేయడంతో 4 జనరల్స్ని అక్కడే వెళ్ళిపోయాడు అనమాట. అందులో సెల్కస్ నికెటర్ ఒకడు, యూడమస్ అనే అతను లాస్ట్ అనమాట. 323కి అతను బ్యాబిలోన్లో చచ్చిపోయాడు 32లో. ఇంతనమాట. ఇంపాక్ట్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్ అనేది ఏంటంటే లెడ్ టు ద యూనికేషన్ ఆఫ్ నార్త్ ఇండియా అండర్ ద మౌర్యన్ ఎంపైర్ అనమాట. లెడ్ టు ద యూనికేషన్ ఆఫ్ నార్త్ ఇండియా అనమాట. యూనికేషన్ నార్త్ ఇండియా అంతా యూనికేషన్ చేయడం అండర్ ద మౌర్యన్ ఎంపైర్ అనమాట. అంతేకాకుండా ఫస్ట్ ఇంట్రడ్యూస్ స్ట్రాటగోస్ అనేది గవర్నర్ సిస్టమ్ అనేది స్ట్రాటగోస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. హిస్ డిపార్చర్ అలౌడ్ చంద్రగుప్త మౌర్య టు రైజ్ అనమాట. అతను డిపార్చర్ అనేది అలౌడ్ చంద్రగుప్త మౌర్య టు రైజ్ అనమాట. చంద్రగుప్త మౌర్య అనేది రైజ్ అయిందనమాట. కల్చరల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ అనమాట. న్యూ ట్రేడ్ రూట్స్ అనమాట. గ్రీక్ మర్చెంట్స్ స్టార్టెడ్ ట్రేడింగ్ విత్ ఇండియా అనమాట. కొత్త ట్రేడ్ రూట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఏంటి, గ్రీక్ మర్చెంట్స్ స్టార్టెడ్ ట్రేడింగ్ విత్ ఇండియా అనమాట. వాళ్ళు మన ఇండియాతో ట్రేడింగ్ చేయడం. అలెగ్జాండ్రియన్ కాబుల్ అనమాట. బోసిఫెలా గ్రీక్ సిటీస్ ఇన్ ఇండియాలో చూస్తే కనుక అలెగ్జాండ్రియన్ కాబుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఇప్పుడు. అలెగ్జాండ్రియా అనేది, తర్వాత బోసిఫెలా అనేది, అలెగ్జాండ్రియా ఇన్ సింధులో అనేది ఇలా జరిగిందనమాట. గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ కార్పెంటరీ అనమాట. షిప్ బిల్డింగ్ కానీ, చారెట్ మేకింగ్ కానీ ఇవన్నీ జరిగినాయి. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ కానీ, యవనిక ఇండియన్ థియేటర్లో కానీ, వాళ్ళ వర్డ్స్ చూసుకుంటే శర్కర అనే షుగర్ని, సెంటర్ అండ్ క్యాంప్ అనమాట. అంటే ఇండియన్ వొకాబులరీ అనమాట. అంతేకాకుండా గ్రీక్ ఆస్ట్రాలజీ చూస్తే, ఇండియన్ హోరోస్కోప్స్లో, అంతేకాకుండా జోడియాక్ సైన్స్ కానీ, ఇండియన్ సులభశాస్త్ర సంబంధించి పైథాగరస్ థియరం కానీ ఇవన్నీ జరిగినాయి అనమాట. ఫస్ట్ యూజ్ నేమ్ ఇండియా అనేది వెళ్ళాయి అనమాట. అంతేకాకుండా డేట్ ఎర్లీ ఇండియన్ డైనాసిటీ బిఫోర్ మౌర్యాస్ అనమాట. అలెగ్జాండర్ ఇన్వేషన్ చాలా తక్కువ అయినప్పటికీ లాంగ్ లాస్ట్గా అయింది. ఇలా ఎస్టాబ్లిష్మెంట్ వల్ల కొన్ని మన ఇండియన్ ఆర్ట్లో కొన్ని ఫిలాసఫీలు కానీ ఇవన్నీ జరిగినాయి. అంతే చంద్రగుప్త మౌర్యాస్ రైజ్ అనేది జరిగిందనమాట. ఇది మెయిన్గా చూసుకుంటే కనుక ఇదనమాట. లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ చూసుకుంటే కానీ సెంటర్ శర్కరా కానీ, మ్యాథమెటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, అంతేకాకుండా ఇంటలెక్చువల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, లింగ్విస్టిక్ చూసుకుంటే ఇండియా అనేది రావడం కానీ, హిందూ నుంచి గ్రీక్ ఇంపాక్ట్, ఇండియన్ హోరోస్కోప్స్ కానీ, జోడియాక్ సైన్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫస్ట్ అపాయింట్ స్ట్రాటగోస్ అనేది అపాయింట్ చేయడం కానీ, స్ట్రాటగోస్ మిలిటరీ గవర్నర్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఆర్ట్ అండ్ ఆర్టిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ చూసుకుంటే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ కానీ, యవనిక ఇన్ ఇండియన్ థియేటర్లో కానీ, వీళ్ళు గ్రీక్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా కానీ, క్రోనలాజికల్ హిస్టరీ ఇంపాక్ట్ ఏంటంటే ఎస్టాబ్లిష్ ద టైమ్ లైన్ అనమాట. ఒక టైం లైన్ కింద జరిగిందనమాట. తర్వాత ట్రేడ్ కానీ, న్యూ ల్యాండ్ సీ రూట్స్ కానీ రావడం కానీ, ఇండో గ్రీక్ కల్చర్ ఎకనామిక్ ఎక్స్చేంజ్ జరగడం కానీ, అంతేకాకుండా పొలిటికల్ ఇంపాక్ట్ అనమాట. యూనికేషన్ ఆఫ్ నార్త్ ఇండియా అనేది జరగడం కానీ, మ్యాసకర్ అంటే మసంగా అనమాట. ఉమెన్ ఆఫ్ మసంగా అనమాట.
ఫాట్ అగెనెస్ట్ అలెగ్జాండర్ బట్ వర్ కిల్డ్ అనమాట. యూడమస్ అనమాట, లార్జ్ జనరల్ అలెగ్జాండర్ ఇన్ ఇండియా అనమాట. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్టర్ హిస్ డెత్ అనమాట. నార్త్ వెస్ట్ ఇండియా అలెగ్జాండర్ లెఫ్ట్ 4 జనరల్స్ ఇన్ ఛార్జ్ ఇంక్లూడింగ్ సెల్యూకస్ నికేటర్ వన్ కానీ వీళ్ళందరూ జరిగింది అనమాట. యూడమస్ కానీ సెల్యూకస్ డైనస్టీ అవడం తర్వాత ఇలాగ అనమాట. ఇండియన్ క్యాంపెయిన్స్ కాంక్వెస్ట్ అనమాట.